శ్రీకృష్ణుడు మహాభారతంలోని అర్జునుడికి ఒక అధ్యాయంలో ఒక పార్ట్‌గా భగవద్గీతలో చెప్పిన ఒక ఉపదేశం అన్నమాట. జపం గురించి చాలామందికి ఎవరికి ఏం తెలీదు. బట్ జపం గురించి మనం ఈ కలియుగంలో బతకాలంటే జపం చేస్తే మంచిది. మనం ఎన్ని ధ్యానాలు, దానాలు చేసినా, అలాగే నువ్వెన్ని విద్య దానం, ధనదానం, ఇంకే దానం చేసినా జపానికి మించి ఏది ఉండదండి. భగవంతుని నామాన్ని ఎప్పుడు జపిస్తే ఏమవుతుంది? భగవంతుడి నామం అంత గొప్పది. ఆయన కాళ్ళ మీద ఆయన్ని పట్టుకోవటం, ఆయన శరణాగతి కోరుకోవడం వల్ల ఒకే ఒక్క మార్గం భగవన్నామ స్మరణ. మనం ఎప్పుడైనా సరే జపిస్తే ఎలా ఉండాలంటే, మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా జపించాలి. మనసులో ఒకటి పైకొకటి ఉండకూడదు. ఎందుకంటే మన మనసులో కూడా ఆ భగవంతుడికి తెలుసు. ఎవరి ముందైనా మన ఆటలు సాగుతాయి, కానీ సాక్షాత్ ఆ దేవుడైన ఆ శ్రీ మహావిష్ణువైన కృష్ణుడి చేతిలో మనం ఆట బొమ్మలమే, కానీ మనం ఆటగాళ్ళం కాదు. సో ఇలా జపాన్ని మనం మంచిగా జపిస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పలేను, కానీ ఒక మనశ్శాంతిత కలుగుతుంది. సో జపం మనం ఎప్పుడు ఏం చేస్తే ఎలా ఉంటుందంటే, పని చేసేటప్పుడు జపిస్తే భక్తి అనుభూతి కలుగుతుంది. అలాగే మనం నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర అవుతుందండి. అలాగే మన ఆహారం వండేటప్పుడు కానీ జపిస్తే అది మహాప్రసాదం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపిస్తే అది ప్రసాదం అవుతుంది కదా. మరి మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామం స్మరిస్తే జపిస్తే అది నిద్రించే ముందు జపిస్తే ధ్యాన నిద్ర అవుతుంది. అది ఇంట్లో దేవుణ్ణి స్మరిస్తే అదే దేవాలయం, అదే నీ గుడిలో నువ్వు కట్టుకున్న ఒక దేవుడి కోసం ఒక దివ్యమైన గుడి అనుకోవాలి. నీ హృదయమే అతనికి గంటలాగా ఉండాలి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.